గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం తెలంగాణ చరిత్రను డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం మోడర్న్ తెలంగాణ హిస్టరీని స్టార్ట్ చేయడం జరిగింది. మోడర్న్ తెలంగాణ హిస్టరీ మొత్తం కూడా నిజాములపై ఆధారపడి ఉంది, నిజాముల పరిపాలనకు సంబంధించి ఉందని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ దేశంలో మొఘల్స్ బలహీనపడ్డారో, ఖచ్చితంగా చెప్పాలి అంటే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఔరంగజేబు ఎప్పుడైతే చనిపోయాడో తర్వాత వచ్చినటువంటి రాజులు బలహీనంగా ఉండడం వల్ల అక్కడక్కడ ఉండేటువంటి కొన్ని రాజ్యాలు మొత్తాన్ని కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. దాంట్లో ఒకటే నిజాం రాజ్యస్థాపన. నిజాం రాజ్యస్థాపన మొట్టమొదటిగా దక్కన్లో జరిగితే దాని రాజధాని ఔరంగాబాద్ అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. తర్వాత రెండవ నిజాం వచ్చిన తర్వాత దాని రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి మార్చాడని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. నిజాం యొక్క ప్రస్థానాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 1724వ సంవత్సరంలో, ఖచ్చితంగా చెప్పాలంటే మనకి 31 జూలై 1724వ సంవత్సరంలో నిజాం యొక్క పట్టాభిషేకం జరిగి మొత్తం 10 మంది రాజులు పరిపాలిస్తే దాంట్లో మనం కేవలం ఏడుగురు మాత్రమే నిజాం హోదా ఇచ్చుకున్నామని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. దాంట్లో మనం 1వ నిజాం గురించి చెప్పుకున్నాం. తర్వాత వచ్చినటువంటి నాజిర్ జంగ్, తర్వాత వచ్చినటువంటి ముజఫర్ జంగ్, తర్వాత వచ్చినటువంటి సలాబత్ సంఘ్. వీళ్ళ ముగ్గురికి కూడా చరిత్రకారులు నిజాం హోదా ఇవ్వకపోవడం, తర్వాత మనం 2వ నిజాం, 3వ నిజాం, 4వ నిజాం, 5వ నిజాం ఇక్కడి వరకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో కాబట్టి నిజాం రాజకీయ చరిత్రను మనం గమనిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నిజాంల నుంచి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నిజాం నుంచి 7వ నిజాం వరకు క్రమం తప్పకుండా ఇయర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను, సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించాడు సికిందర్ జావ్ అనేటువంటి నిజాం అని చెప్పేసి చెప్పాను. సో కాబట్టి నిజాం రాజకీయ చరిత్ర తీసుకున్నప్పుడు, నిజాం రాజకీయ చరిత్రను బాగా గమనించేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త కట్టడాలు కానీ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఖచ్చితంగా ప్రశ్న అడుగుతున్నాడు. సో ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నిజాంల చరిత్ర చదివేటప్పుడు ఇయర్స్ గుర్తుండట్లేదు సార్, ఎలా లేదు, చదువుతూనే ఉండాలి, 3-4 సార్లు రాస్తూ ఉండాలి. సో కాబట్టి నిజాం యొక్క రాజకీయ విధానాన్ని మనం గమనించినప్పుడు, పొలిటికల్ హిస్టరీని మనం గమనించినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్లో మనం 5వ నిజాం వరకు చెప్పుకోవడం జరిగింది. ఇవాళ క్లాస్లో నేను 6వ నిజాం 7వ నిజాం గురించి సంక్షిప్తంగా చాలా ఎలాబరేట్గా మీతో డిస్కస్ చేయబోతున్నాను. 6వ నిజాం కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ 7వ నిజాం. వీళ్ళిద్దరిలోంచి ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నాడు. హైదరాబాద్లో ఉండేటువంటి చెరువులు కానీ, హైదరాబాద్లో ఉండేటువంటి కట్టడాలు కానీ, హైదరాబాద్లో ఉండేటువంటి ప్యాలెస్లు కానీ, హైదరాబాద్ నుండి ఇతరత్ర అన్ని విషయాలన్నీ కూడా మనకి వీళ్ళ కాలంలో ఎక్కువగా కనపడతా ఉంటాయి. సో వాటిని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ సంవత్సరంలో నిర్మించారనే విషయాన్ని క్లుప్తంగా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో 6వ నిజాం పేరు వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్ లేదా అలా ఖాన్ అని పిలుస్తారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇతను 1869వ సంవత్సరం నుంచి 1911వ సంవత్సరం వరకు పరిపాలించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. యాక్చువల్లీ ఇతను అందరూ లిటిల్ ఫెలో అని పిలుస్తారు. ఎందుకంటే ఇతను 3 సంవత్సరాల వయసులో ఇతను నిజాం అయ్యాడు. జస్ట్ 3 ఏళ్ల వయసులో. సరే అది ఎలా సాధ్యం కాదు. ఆ 3 ఏళ్ల వయస్సులో నిజాం అయిన తర్వాత అతను 14 సంవత్సరాలు పరిపాలనా బాధ్యతలు తీసుకునేంత వరకు కూడా అతనికి రక్షణగా ఒక 2 వ్యక్తులు ఉన్నారు. అంటే అతను 14వ సంవత్సరం వచ్చి పట్టాభిషేకం జరిగే టయానికల్లా ఆ పరిపాలనా బాధ్యత మొత్తాన్ని కూడా అతని ప్రధానమంత్రి అయినటువంటి సాలార్జంగ్ 1 మరియు అతని ఉన్నత ఆఫీసర్ అయినటువంటి అమీర్ ఈ కబీర్ అనేటువంటి 2 కూడా సంరక్షణగా ఉండి రాజ్యాన్ని చూసుకున్నట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. సో ఇతను మొట్టమొదటిగా మేజర్ అవ్వడానికంటే, అంటే 14 సంవత్సరాలు వయసు వచ్చి పరిపాలన చేయడానికి ఆ వయస్సు వరకు కూడా ఈ రాజ్యాన్ని 2 ఉన్నతాధికారులు చూసుకున్నారు. దాంట్లో ఒకసారి అడిగిన ఎగ్జాము సాలార్జంగ్ 1 మించి ప్రశ్న అడుగుతున్నాడు. అతను ప్రధాని, వజీర్ అని పిలుస్తారు. సో అతని గురించి స్పెషల్గా పరిపాలనలో డిస్కస్ చేస్తాను నేను. సాలార్జంగ్ 1 సంస్కరణలు, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3 ముగ్గురు ఉన్నారండి మనకి. సో కాబట్టి వీళ్ళిద్దరూ పరిపాలనా బాధ్యతలు
అతను మైనర్ కావడంతో పరిపాలనా బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే 1884వ సంవత్సరంలో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ ఇతని లార్డ్ రిప్పన్ చేతుల మీదుగా ఈ 6వ నిజాము అధికారాన్ని స్వీకరించాడు. సో అది మనం గమనించాలి. నెక్స్ట్ ఇకపోతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1884లో సాలార్జింగ్ టూను ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. సంరక్షణ బాధ్యత సాలార్జింగ్ 1 తీసుకుంటే 1884వ సంవత్సరంలో అతని వారసత్వంగా వచ్చినటువంటి ఇంకొక వ్యక్తి 1884లో సాలార్జింగ్ టూను ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఇతని అసలు పేరు చాలా ఇంపార్టెంట్, మీర్ లాయక్ అలీ ఖాన్. మీర్ లాయక్ అలీ ఖాన్ ఇతను చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఇతను ఇంపార్టెంట్ అంటే 21 ఫిబ్రవరి 1884వ సంవత్సరంన 21 ఫిబ్రవరి డేట్ వచ్చిందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 21 ఫిబ్రవరి 1884న సాలార్జింగ్ టూ ఉర్దూ భాషను అధికార భాషగా దక్కన్లో ప్రవేశపెట్టాడు. సో అధికార భాషగా ఉర్దూని ఏ సంవత్సరంలో మనకి 1948 కంటే పూర్వము హైదరాబాద్ రాష్ట్రంలో అధికార భాషగా ఏముంచారంటే ఉర్దూ ఉన్నది. ఆ ఉర్దూని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ఇగో సాలార్జింగ్ టూ 1884 ఫిబ్రవరి 21వ తేదీన ఉర్దూను అధికార భాషగా గుర్తించడం జరిగింది. మరి అప్పుడు అధికార భాష ఉర్దూ అయితే ఇప్పుడు ఏమిటి? 1940 ఎందుకు ముందు అధికార భాష ఉర్దూ ఉంటే 1948 తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ సంస్థానము భారత్లో విలీనమైందో స్వతంత్ర భారతావనిలో ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంతో కూడినటువంటి ఈ ప్రాంతంలో తెలుగును అధికార భాషగా చేశారు. ఒకసారి మనం సెన్సెస్ గమనించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారము ఆ సెన్సెస్ ప్రకారం గమనించినట్లయితే తెలంగాణలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు 76%, ఉర్దూ మాట్లాడేవారు 12%, ఇతర లాంగ్వేజెస్ కన్నడ, మరాఠీ, హిందీ, గుజరాతీ ఇతర భాషలు తెలంగాణ ప్రాంతంలో మాట్లాడేవారు 12% ఉన్నట్లు కూడా మనకి సెన్సెస్ చెప్తుంది. సో మొట్టమొదటిగా ఉర్దూ అధికార భాష అయింది. మరి ఉర్దూ రాకముందు వాళ్ళకి ఏ భాష ఉంది సార్ అంటే పర్షియన్ ఉంది ఆటోమేటిక్గా. ఎందుకంటే పర్షియన్ ఇంతకు ముందు కూడా మనం కుతుబ్ షాహీల దగ్గర డిస్కస్ చేసాం కాబట్టి పర్షియను అధికార భాషగా ఉంది. సో కాబట్టి సాలార్జింగ్ టూ మొట్టమొదటిగా ఉర్దూ భాషను అధికార భాషగా గుర్తించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? 1887లో నిజాంతో కొన్ని విభేదాలు రావడం వల్ల 87లో కొన్ని విభేదాలు రావడం వల్ల సాలార్జింగ్ టూ రాజీనామా చేయాల్సి వచ్చింది. సో వజీర్గా ఉన్నటువంటి సాలార్జింగ్ టూ ఉర్దూను ప్రవేశపెట్టిన సాలార్జింగ్ టూ కొన్ని విభేదాల కారణంగా ఆనాటి నిజాంతో ఉండేటువంటి విభేదాల కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే మనం ఈ నిజాంకి సంబంధించి నిజాం యొక్క పొలిటికల్ హిస్టరీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ నిజాంకి సంబంధించి 1883వ సంవత్సరంలో నిజాంకి వ్యతిరేకంగా మొట్టమొదటిగా తొలి ఉద్యమం జరిగింది అతను 6వ నిజాం కాలంలోనే జరిగింది 1883. అది ఎక్కడ అంటే చాందర్ రైల్వే అనేటువంటి ఒక ప్రాంతంలో ఆ స్టేషన్లో ఇతనికి ఆందోళన జరిగినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన తొలి ఉద్యమం ఇదే. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన నిజాం వ్యతిరేక ఉద్యమాలు. సో 6వ నిజాం దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఉద్యమాలు 7వ నిజాం చిట్ట చివరికి 7వ నిజాం భారత్లో విలీనం కలిపేంత వరకు చాలామంది నిజాంపై అటాకులు కూడా చేశారు. మనం ఈ క్లాసులో డిస్కస్ చేస్తాం. బాంబు దాడులు కూడా జరిగాయి. సో కాబట్టి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే ఈ టైంలో ఆంగ్లేయులు మహారాష్ట్రలోని చందాపూర్ నుండి ఎందుకు ఉద్యమం జరుగుతుంది, ఉద్యమానికి ఈ యొక్క నిజాంకి 6వ నిజాంకి వ్యతిరేకంగా ఎందుకంటే ఆంగ్లేయులు మహారాష్ట్రలో ఆ చందాపూర్ నుండి విజయవాడ వరకు రైలు పట్టాలు నిర్మిస్తున్నారు. ఆ రైలు పట్టాలు నిర్మించడానికి ఉండాలంటే మహారాష్ట్ర నుంచి విజయవాడకి ఈ మార్గం మధ్యలో తెలంగాణ ప్రాంతం నిజాం ఆంగ్లేయులకు ఆ పట్టాలు ఆ రైలు పట్టాలు వేయడానికి అనుమతి ఇచ్చాడు. దానికి వ్యతిరేకంగా ఆనాటి ఆ నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. సో ఈ ప్రాంతం నుంచి రైల్వే లైన్ వేస్తున్నందుకు దానికి వ్యతిరేకంగా 6వ నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగిందనమాట. సో విజయవాడ నిర్మిస్తున్న రైల్వే లైన్ను హైదరాబాద్ రాజ్యం గుండా నిజాం అనుమతి ఇచ్చాడు. దీనికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మొట్టమొదటిగా నిజాంకి లేదా నిజాం వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరో మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరంటే అఘోరనాథ చట్టోపాధ్యాయ. మీ అందరికీ తెలుసు అతను ఎవరంటే సరోజిని అనే తండ్రి అండి.
ముల్లా అబ్దుల్ కయ్యూమ్, ఇతను గుర్తుపెట్టుకోండి, దస్తూర్ ఔసగి, ఈ ముగ్గురు ఈ ఉద్యమానికి ప్రధాన నాయకులు. నిజాం ఈ ముగ్గురిని 2 ఏళ్ల పాటు దేశ బహిష్కరణ చేశాడు. సో ఉద్యమానికి ప్రధాన కారకులు వీళ్ళు కాబట్టి వీళ్ళని దేశ బహిష్కరణ 2 సంవత్సరాలు చేశాడు నిజాం. అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ ముగ్గురు నాయకుల్లో 2 నాయకులు చాలా ఇంపార్టెంట్. మీరు బాగా గుర్తుంచుకోండి. అఘోరనాథ చట్టోపాధ్యాయ, ఇతను నిజాం కాలేజీకి మొట్టమొదటిగా ప్రిన్సిపాల్ చేశాడు. నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను తర్వాత. అది అతనికి ఇంపార్టెన్స్ ఉంటే, ఈ ముల్లా అబ్దుల్ కయ్యూమ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిగా నిజాం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ముల్లా అబ్దుల్ కయ్యూమ్. అందుకు చాలా ఇంపార్టెంట్ ఇతను. సో మొత్తానికి ఈ 6వ నిజాంకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాన్ని 6వ నిజాము అనగదొక్కి ఆ ముగ్గురు నాయకులను 2 ఏళ్ల పాటు దేశ బహిష్కరణ చేయడం జరిగింది. ఇతని కాలంలోనే మనకి ముల్కీ నాన్ ముల్కీ ఘర్షణలు స్టార్ట్ అయినాయి. 6వ నిజాం మనకి మీరు మూమెంట్లో డిస్కస్ చేస్తారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో మనం అనేక అన్యాయం పడ్డామని చెప్పేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఓకేనా, ముల్కీ నియమాలు వర్తిస్తాయి, నాన్ ముల్కీలు ఉన్నారు, ఈ పదాలన్నిటి కూడా మీరు మూమెంట్లో తెలుసుకుంటారు. సో మొట్టమొదటిగా ముల్కీ నాన్ ముల్కీ అనేటువంటి ఘర్షణలు స్థానికులు స్థానికేతరులు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ. స్థానికులు స్థానికేతరులు వీళ్ళ మధ్య జరిగినటువంటి విషయమే ముల్కీ నాన్ ముల్కీ. సో మొట్టమొదటిగా 6వ నిజాం కాలంలోనే ముల్కీ నాన్ ముల్కీ సంఘర్షణలు బాగా జరిగితే అది మూమెంట్ టైంలో మనకు విపరీతమైనటువంటి తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. మీరు ముల్కీల గురించి మూమెంట్లో తెలుసుకుంటారు, ఇక్కడ అవసరం లేదు. సో రైట్. నెక్స్ట్ ఇకపోతే ఇతను ప్రధాని, ఎందుకంటే ఇందాక సాలార్జంగ్ II మనకి రాజీనామా చేశాడని చెప్పాను కాబట్టి ఇతని ప్రధాని వికార్ ఉర్ ఉమ్రా. గుర్తుంచుకోవాలి పేరు, వికార్ ఉర్ ఉమ్రా. ఇతను ఫలక్నామా ప్యాలెస్ నిర్మించి నిజాంకి గిఫ్ట్గా ఇచ్చాడు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫలక్నామా ప్యాలెస్. సో ఆ ప్యాలెస్ని ప్రధానమంత్రి నిర్మించి నిజాంకి బహుమతిగా ఇచ్చినట్లుగా మనకు చరిత్రకారులు చెప్తున్నారు. నెక్స్ట్ ఇకపోతే 1884 నుండి, అంటే 1884లో ఫలక్నామా ప్యాలెస్ అనేటువంటి నిర్మాణం కట్టడం స్టార్ట్ అయితే 1893లో ఇది పూర్తయినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించబడింది ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇతని ప్రధానమంత్రి చెప్పుకున్నాం కాబట్టి 1893లో నిజాం, 1893లో 6వ నిజాం కానూన్ ద ముబారక్ అంటే నిజాం ఒక రాజ్యాంగాన్ని ఆమోదించాడు. మోస్ట్ ఇంపార్టెంట్. స్వతంత్ర అనంతరం మనం ఏ విధంగా అయితే భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామో, భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన ఎలా జరగాలని చూసుకున్నామో, 1893లో నిజాం దక్కన్ భాగంలో ఒక రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది, ఒక ప్రతిని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారము అసెంబ్లీ మరియు క్యాబినెట్ మరియు ఇతర సంస్థలన్నీ కూడా ప్రారంభించబడ్డాయి. అసెంబ్లీ ఇవాళ మనం ఎమ్మెల్యేస్ అంటున్నాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దట్స్ ఆల్. సో ఎప్పుడైతే రాజ్యాంగం ఆమోదించబడిందో పరిపాలన అనేది నాయకుల ద్వారా జరగాలనే ఉద్దేశంతో మొట్టమొదటి అసెంబ్లీ మరియు క్యాబినెట్, మనం వాటి మంత్రిమండలి అని పుట్టాం, పోర్టుపోలియో అంటాం పాలిటీలో. సో కాబట్టి మంత్రిమండలి విధానం ఒక్కొక్క శాఖకి ఒక మంత్రిని ఇవ్వడం, ఓవరాల్గా అసెంబ్లీ ఉండడం, పరిపాలన జరగడం. సో దీనంతా ప్రతి కూడా ఒక రాజ్యాంగాన్ని ఇతను 6వ నిజాం తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. ఇకపోతే ఇతని కాలంలోనే హైదరాబాదులో మూసీ నదికి విపరీతమైన వరదలు రావడం వల్ల దాదాపు ఆ సమయంలో 15,000 మంది చనిపోయినట్టు అతిపెద్ద వరద ఉధృతిగా ఈ యొక్క దేశంలో దీన్ని బాగా గుర్తిస్తారు. మనకు డేట్ చాలా ఇంపార్టెంట్. 28 సెప్టెంబర్ 1908న, వన్స్ అగైన్ ఐ రిపీట్, 28 సెప్టెంబర్ 1908న మూసీ నదికి వచ్చిన వరదల్లో, ఆనాటి కాలంలో మూసీ నదిని ముచికుంద అని పిలిచేవారండి. ముచికుంద ఆ నది పేరండి, దాన్ని ఇప్పుడు మనం మూసీ అంటున్నాం. మూసీ నదికి వచ్చిన వరదల్లో దాదాపు 15,000 మంది చనిపోయినట్లుగా మనకి ఈ 6వ నిజాం టైంలో మనకి జరిగినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన. మూసీకి వరదలు రావడం, అన్ని ప్రాంతాలు జలమయమై దాదాపు 15,000 మంది చనిపోయినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. ఓకేనా. అయితే ఆనాటి నిజాం ఏం చేశాడు మరి? ఈ వరదలు వచ్చినప్పుడు ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి మూసీ నదికి
1909వ సంవత్సరంలోనే వరదలు 8వ సంవత్సరం వస్తే 9వ సంవత్సరంలోనే మోక్షగుండ విశ్వేశ్వరయ్య మూసీ నదికి వరదలు రాకుండా ఆనకట్టలు నిర్మించాడు. అతన్ని పిలిపించాడు 6వ నిజాం. సో కాబట్టి వరద ఉధృతి తగ్గడం కోసము ఒక బహుళ పరిజ్ఞానం ఉండేటువంటి ఇంజనీరింగ్ కావాలన్న ఉద్దేశంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మీకు ఎకానమీలో కూడా వస్తుంది అతని గురించి, మంచి రాజనీతి ఉన్నటువంటి వ్యక్తి, ప్లానింగ్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, పైగా ఇంజనీరింగ్. సో కాబట్టి ఇతను మూసీ నదికి వరదలు రాకుండా ఆనకట్టలు నిర్మించినట్లుగా మనకి అతను ఆ డిజైన్ ఎవరు ఇచ్చారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చాడు. ఇకపోతే తెలంగాణ మన వాళ్ళకి బొగ్గు అనగానే సింగరేణి గుర్తొస్తుంది. 1871వ సంవత్సరంలోనే 6వ నిజాం టైంలోనే మనకి సింగరేణి బొగ్గు గనులను కనుక్కోవడం జరిగింది. సో మొట్టమొదటిగా సింగరేణి బొగ్గు గనులు ఏ సంవత్సరంలో కనుగొన్నారు సార్ అంటే 1871వ సంవత్సరంలో కనుగొన్నట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. నెక్స్ట్ ఇకపోతే 1874లో 6వ నిజాం ఒక గొప్ప పనిని చేశాడండి. ఈ దేశంలో విపరీతమైన దురాచారాలు నడుస్తూ ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి 18-19వ శతాబ్దం వరకు విపరీతమైనటువంటి దురాచారాలు. ఆ దురాచారాల్లో అతి ముఖ్యమైన దురాచారం సతీ. 1874లో 6వ నిజాం సతిని చట్టబద్ధంగా రద్దు చేయడం జరిగింది, నిషేధించడం జరిగింది. బాగా గమనించండి, రాజా రామ్మోహన్ రాయ్ సతి కోసం ఎంతో కష్టపడ్డాడు. సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చాడు కష్టపడి. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా, బ్రతుకున్నటువంటి భార్యను కూడా బలవంతంగా ఆ నిప్పుల్లో నెట్టివేయడాన్ని సతిగా పిలుస్తారు. చాలా దురాచారమైనటువంటి వ్యవస్థ. ఆనాటి కాలంలో తెలంగాణలో కూడా ఇది కనిపిస్తూనే ఉంది. సో 6వ నిజాం 1874వ సంవత్సరంలో దీన్ని రద్దు చేయడం జరిగింది. చాలా దురాచారమైన వ్యవస్థ. ఎవరు బలైపోతున్నారు? స్త్రీలు బలైపోతున్నారు. ప్రాచీన కాలం నుండి ఇవాటి వరకు కూడా అనగబడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే స్త్రీనే. ఋగ్వేద కాలంలో కాస్త వీళ్ళకి స్వాతంత్రాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మలివేద కాలం వచ్చేసరికి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు తగ్గిపోయాయి. ఇతిహాస కాలంలో వీళ్ళ యొక్క అంతస్తు విపరీతంగా పెరిగింది. ఇతిహాస కాలంలో, స్మృతుల కాలంలో తగ్గిపోయింది. తర్వాత ఆర్యులు, గుప్తులు, మౌర్యులు, మధ్యయుగము అన్ని కాలాల్లో బలహీనపడి పీడించబడ్డటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది స్త్రీ వర్గమే. ఒక హిందూ మతంలోనే ఉందా? లేదు, అన్ని మతాల్లో ఉందండి. ముస్లిం మతంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, పార్సీ మతంలో ఉంది, జొరాస్ట్రియన్స్లో ఉంది. అన్ని మతాల్లో స్త్రీకి స్వేచ్ఛా సమానత్వము సరిగా లేదని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఏ మతం వీళ్ళకి స్వచ్ఛమైనటువంటి సమానత్వాన్ని, స్వేచ్ఛా సమానత్వాన్ని ఏ మతం ఇచ్చిందని చెప్పుకుంటే చరిత్రకారుల ప్రకారం బౌద్ధ మతము, జైన మతం వీళ్ళకి సమానత్వ హోదాని, గౌతమ బుద్ధుడు సమానత్వాన్ని ప్రబోధించాడు. సో అంత ఘోరంగా ఉండేటువంటి ఆ శిక్షల్లో ఒక ప్రధానమైనటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ ప్రధానమైనటువంటి ఆ మూఢనమ్మకం సతిని మనకి 1874లో 6వ నిజాం నిషేధించి ఒక మంచి పని చేశాడు. నెక్స్ట్ ఇకపోతే 1881లోనే తొలి జనగణన జరిగింది. సెన్సెస్ స్టార్ట్ అయింది, జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ అంటే ఇతని కాలంలో చెప్పడం కోసం ఈ పదాన్ని వినిపిస్తున్నాను సార్. నెక్స్ట్ ఇకపోతే 1901వ సంవత్సరంలో మనకి చైతన్యపురి దాటాక, దిల్సుఖ్నగర్ చైతన్యపురి దాటాక విక్టోరియా మహల్ అనేటువంటి ఒకటి వస్తుందండి ఏరియా. అక్కడ విక్టోరియా హోమ్ అనేటువంటి ఒక ప్యాలెస్ని ఇతను నిర్మించాడు. ఆనాడు ఇంగ్లాండ్ రాణి కానుకగా ఆమె పేరు కానుక విక్టోరియా, ఆమె పేరు మించి ఒక అనాథ పిల్లల పాఠశాలను 6వ నిజాము స్టార్ట్ చేశాడు. ఇయర్ మనకి చాలా ఇంపార్టెంట్. 1901 మనకి ఎక్కడ వస్తుందంటే సరూర్ నగర్ ఆ ప్రాంతంలో వస్తుంది. సో విక్టోరియా మహల్ దేనికి సంబంధించింది సార్ అని ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఇది అనాథ పిల్లల పాఠశాల. ఎవరు నిర్మించారు? 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ ఇకపోతే 1897వ సంవత్సరంలో మనం సికింద్రాబాద్ వెళ్తే చాలా ఫేమస్ క్లాక్ టవర్ అండి. ఆ క్లాక్ టవర్ నిర్మించింది కూడా ఇతనే, 6వ నిజామే. అంటే హైదరాబాదులో ఉండేటువంటి 99% వరకు కూడా కట్టడాలు కానీ, పర్యాటక కేంద్రాలు కానీ అన్నీ కూడా నిజాంలు ఇచ్చినటువంటి వారసత్వ సంపదే మనకి. వాటిని ఇవాళ మనం ఉపయోగించుకుంటున్నాం. ఇవాళకి విక్టోరియా మహల్ ఉంది, ఇవాళకి ప్యాలెస్లు ఉన్నాయి, ఇవాళకి సికింద్రాబాద్లో క్లాక్ టవర్ ఉంది. వీటన్నిటిని అతనే నిర్మించాడు. సో అది నిజాంలు ఇచ్చినటువంటి ఒక మంచి వారసత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి 6వ నిజాంకు ఉండేటువంటి విషయం.
ఓవరాల్గా 6వ నిజాంకి సంబంధించిన విషయానికి వస్తే ప్రతిసారి ఎగ్జామ్లో ఆ ఉర్దూ భాష గురించి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఉర్దూ అధికార భాషగా మనకి 21 ఫిబ్రవరి 1884న దీన్ని అధికార భాషగా ప్రకటించడం జరిగింది సాలార్జంగ్ II. తర్వాత సాలార్జంగ్ II రాజీనామా చేయడం, తర్వాత మనకి వికారా ఉర్ ఉమ్రా అనేటువంటి వ్యక్తి మళ్ళా ప్రధానమంత్రిగా వచ్చి ఫలక్నామా ప్యాలెస్ని నిజాంకి బహుమతిగా ఇవ్వడం. ఓకేనా. 1808లో మూసీ నదికి వరదలు రావడం, డేట్ ఇంపార్టెంట్ 28 సెప్టెంబర్. ఎంతమంది చనిపోయారంటే 15,000 మంది. ఇవన్నీ మీకు ఒక బిట్స్ ఆబ్జెక్టివ్ టైప్లో అన్ని బిట్సేనండి ఇవన్నీ. సో కాబట్టి ఇక్కడ మీరు అన్నీ కూడా సతిని నిషేధించడం, అదే కాకుండా మనకి 1873వ సంవత్సరంలో ఇవాళకి మనం పబ్లిక్ గార్డెన్స్ అని పిలుస్తున్నాం, దాన్ని బాగే ఆమని పిలిచేవారు. ఆ పబ్లిక్ గార్డెన్స్ని కూడా ఈ యొక్క 6వ నిజామే నిర్మించడం జరిగింది. పబ్లిక్ గార్డెన్స్ కానివ్వండి, తొలి జరిగిన టైం కానివ్వండి, విక్టోరియా హోమ్ నిర్మించడం కానివ్వండి, సికింద్రాబాద్లో క్లాక్ టవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి 6వ నిజాం టైంలోనే వచ్చినటువంటి గొప్ప విషయాలని చెప్పుకోవచ్చు. ఇది మనకి 6వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇతను అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా హైదరాబాద్ రాష్ట్రంలో అంటే దక్కన్, అటు మహారాష్ట్రలో కొన్ని భాగాలు, కర్ణాటకలో కొన్ని భాగాలు, ఇటు తెలంగాణలో హైదరాబాద్కి సంబంధించి తెలంగాణలో కొన్ని ప్రాంతాలను కలిపి దక్కన్గా పిలిస్తే చిట్ట చివరి నిజాం 7వ నిజాం. ఎందుకు సార్ చిట్ట చివరి అంటున్నా అంటే దీని తర్వాత ఇతను భారత్లో విలీనం చేశాడు సంస్థానాన్ని. సో అప్పుడు నిజాం పోయి కొంతకాలం గవర్నర్లు, 52వ సాధారణ ఎన్నికలు, తర్వాత బూర్గుల రామకృష్ణరావు అధ్యక్షతన ముఖ్యమంత్రి, తర్వాత 1953 రాష్ట్రం, 56 ఆంధ్రప్రదేశ్, 2014 మళ్ళీ తెలంగాణ. సో ఇదంతా మనకి ఓవరాల్గా మూమెంట్లో వస్తుంది, అది అక్కడ డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనం చిట్ట చివరి నిజాం మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతని గురించి ప్రశ్న లేకుండా బిట్ అనేది ఉండదు. 7వ నిజాం 6వ నిజాంకి ఎంత గొప్పతనం ఉందో, అంటే ఎన్ని కట్టడాలు ఉన్నాయో, 7వ నిజాం కూడా అనేక రకాల కట్టడాలు కట్టించాడు, అనేక రకాల సంస్కరణలు చేశాడు. సో ఇతని గురించి మనం చాలా చాలా డీప్గా కొంచెం ఎలాబరేట్గా గురించి తెలుసుకుందాం. 7వ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతను 7వ నిజాంగా సుప్రసిద్ధుడు. ఇతను 1911 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు ఒక సుల్తాన్ హోదాలో ఈ దక్కన్ని నిజాం ఆసఫ్ జాహీలతో కూడినటువంటి ఈ నిజాంని పరిపాలించడం జరిగింది. 1911కి 6వ నిజాం ఎండ్ అయిపోయాడు. సో 1111 నుంచి 1948 ఎగ్జాక్ట్గా డేట్ ఇంపార్టెంట్ అండి. సో సెప్టెంబర్ 17న మనకి దాంతో నిజాం 7వ నిజాం అంతమైపోతాడు, అంటే పరిపాలన క్లోజ్ అండి. తర్వాత అతను గవర్నర్ కొన్నాళ్ళ పాటు మనం పన్ను చెల్లించాం అతను చనిపోయేంత వరకు. సో ఓవరాల్గా ఒకసారి గమనించినట్లయితే ఇతని కాలంలో అనేక మంది దివాన్లు పనిచేశారు. ఏదో ఒక్కరు ఇద్దరు ప్రధానమంత్రులు ఇతర నిజాంలో ఉంటే ఇక్కడ చాలామంది కొంతమంది దివాన్లు ఉన్నట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. దాంట్లో ఒక అతని పేరు చెప్తాను నేను, యూసఫ్ అలీ ఖాన్. ఇతన్ని మనం సాలార్జంగ్ III అంటాం. 1 అయిపోయింది, 2 అయిపోయింది, సాలార్జంగ్ I, సాలార్జంగ్ II, ఇప్పుడు సాలార్జంగ్ III వారసత్వం. ఇతనితో సాలార్జంగ్ III తర్వాత వంశం లేదు, ఎందుకంటే ఇతను బ్రహ్మచారిగా గడిపాడు, వంశ పునరుద్ధరణ లేదు. ఇతనితోనే సాలార్జంగ్ వంశం అనేది క్లోజ్ అయిపోతుంది. సో సాలార్జంగ్ III అసలు పేరు ఏం పేరంటే యూసఫ్ అలీ ఖాన్. ఇతను 1912 నుండి 15 వరకు మాత్రమే చేశాడు. అయితే ఇతనుకున్న ఒక గొప్పతనం ఏంటంటే హైదరాబాద్లో అతి ముఖ్యమైనటువంటి సాలార్జంగ్ మ్యూజియాన్ని 1918లో ఇతనే కట్టించాడు. సాలార్జంగ్ మ్యూజియం, సాలార్జంగ్ III అతని పేరు నుంచి వచ్చింది కాబట్టి సాలార్జంగ్ మ్యూజియం. ఇయర్ ఇంపార్టెంట్ సార్, 1914వ సంవత్సరం. వీళ్ళు కాకుండా ఇంకా దివాన్ ఉన్నారు. మహారాజా కిషన్ ప్రసాద్, అక్బర్ హైదరీ, ఇతను ఒక దివాన్ ఉన్నతాధికారి, నవాబ్ చత్తారి, మీర్జ్ ఇస్మాయిల్, మీర్ లాయక్ అలీ. సో చాలామంది ప్రధానులు ఉన్నారు. దాంట్లో మనకి ఇద్దరు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి సాలార్జంగ్ III అయితే రెండోది అక్బర్ హైదరీ. ఇతను చాలా ఇంపార్టెంట్. ఈ ఇద్దరు గురించి మనం కూడా డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా 7వ నిజాం కాలంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు చూస్తున్నట్లయితే అది అయిపోయిన తర్వాత 7వ నిజాం 2 సుప్రసిద్ధమైనటువంటి చెరువులు త్రవ్వించాడు. ఒకటి
ఉస్మాన్ సాగర్, దాన్నే మనం గండిపేట చెరువు అంటున్నాం, 1920 సంవత్సరంలో తవ్వించాడు. తర్వాత హిమాయత్ సాగర్ 1927లో త్రవ్వించాడు. పెద్ద కొడుకు హిమాయత్ అలీ ఖాన్ పేరు మీదుగా దీని పేరు తీసుకొచ్చా, దీనికి హిమాయత్ సాగర్ అని పేరు పెట్టాడండి. సో గండిపేట చెరువుని, హిమాయత్ సాగర్ని, రెండింటిని కూడా ఇతను 2 చెరువులను, సుప్రసిద్ధమైన చెరువులను నిర్మించాడు. గండిపేట చెరువు 1920వ సంవత్సరం అయితే హిమాయత్ సాగర్ 1927వ సంవత్సరంలో నిర్మించినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇతను 1917 నుండి 1919 మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీ, మొట్టమొదటిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన ఇతని కాలంలోనే జరిగింది. ఈ స్థాపన బాగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే ఇందాక నేను చెప్పిన అక్బర్ హైదరీ, ఒక ఉన్నతాధికారి, ఒక దివాన్ అండి. సో మొట్టమొదటిగా మనకి ఉస్మానియా యూనివర్సిటీకి బీజం పడింది 1917లో. ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన చేశాడు. తర్వాత మనకి 1914లో ఇతను పురావస్తు శాఖను ప్రారంభించాడు హైదరాబాదులో. దాన్ని మనం ఇవాళ ఏమని పిలుస్తున్నాం అంటే ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంగా పిలుస్తూ ఉన్నాం. ఏం చేస్తుంది ఆర్కియాలజీ సర్వే? తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాచీన ప్రాంతాల దగ్గరికి వెళ్ళి త్రవ్వకాలు జరిపి C14 అనేటువంటి కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా అది ఎన్ని సంవత్సరాలదో తెలియజేయడం కోసం ఒక సంస్థను స్థాపించుకున్నాం. అది మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అని ఓవరాల్గా స్టార్ట్ చేస్తే తెలంగాణలో ఈ పురావస్తు శాఖను 1914వ సంవత్సరంలో సో 7వ నిజాము ప్రారంభించినట్టుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. ఈయన కాలంలో అనేక కంపెనీస్, పరిశ్రమలు కూడా, ఇండస్ట్రీస్ కూడా స్థాపించబడ్డాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ నుంచి ప్రశ్న అడుగుతున్నాడు. అన్నీ కూడా జతపరచండి అని అడుగుతున్నాడండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం, డైరెక్ట్ బిట్ అడగట్లేదు. ఒకటోది ఒక కంపెనీ పేరు, రెండవది ఒక కంపెనీ పేరు, మూడవది ఒక కంపెనీ పేరు, నాలుగవది ఒక కంపెనీ పేరు. కింది వాటిలో 7వ నిజాం స్థాపించని కంపెనీ పేరు ఏంటండి? స్థాపించని అంటున్నాడు, స్థాపించే కాదు. సో గ్రూప్ 1 స్థాయిలో, గ్రూప్ 2 స్థాయిలో నెగ్గుకు రావాలంటే ఇటువంటి ప్రశ్నలు అడుగుతాడు. చాలా జాగ్రత్తగా, ప్రశ్నను ఎప్పుడైనా జాగ్రత్తగా చదవాలి. సో కాబట్టి ఈ విధమైనటువంటి విధానాన్ని మనం దీంట్లో గమనించవచ్చు. ఇకపోతే మనకి ఈయన కాలంలో స్థాపించబడినటువంటి ఒకసారి పరిశ్రమలు గమనించినట్లయితే నెంబర్ 1 నిజాం షుగర్స్ లిమిటెడ్, బోధన్. అది వాటికి కూడా ఉందండి, కాకపోతే మూతపడింది. 1937వ సంవత్సరంలో దీన్ని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని స్థాపించాడు. నెక్స్ట్ ఆజంజాహీ నూలు మిల్లు వరంగల్లో స్థాపించాడు 1934వ సంవత్సరంలో. నెక్స్ట్ ఒక పేపర్ మిల్లును కూడా స్థాపించాడు సిర్పూర్ కాగజ్ నగర్లో 1939వ సంవత్సరంలో. నెక్స్ట్ అల్విన్ మెటల్స్ సనత్ నగర్లో, హైదరాబాద్ సనత్ నగర్లో 1942లో దీన్ని స్థాపించాడు. ఇదొక పరిశ్రమ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 1921-22 ఆ ప్రాంతంలో హైదరాబాద్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1921-22. ఎవరు? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. తర్వాత షారూక్ పార్కర్ అనేటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి 1916వ సంవత్సరంలో వజీర్ సుల్తానా టొబాకో అనేటువంటి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైదరాబాద్లో మనకి చార్మినార్ దగ్గర పోతే చాలా చాలా చోట్ల హైదరాబాద్లో బాగా ఫేమస్ ఆ యొక్క చార్మినార్ సిగరెట్ అండి. ఆ చార్మినార్ సిగరెట్ని తయారు చేసింది ఈ కంపెనీయే. 1916లో కంపెనీ స్టార్ట్ చేస్తే 1930 సంవత్సరంలో దీనికి రిజిస్ట్రేషన్ జరిగింది. వీళ్ళే చార్మినార్ సిగరెట్ని తయారు చేశారు. ఆ చార్మినార్ సిగరెట్ని తయారు చేసిన కంపెనీ పేరు గుర్తుంచుకోండి మిత్రులారా, వజీర్ సుల్తాన్ టొబాకో. పర్సన్ అంటే షారూక్ పార్కర్ 1916వ సంవత్సరంలో. నెక్స్ట్ ఇకపోతే ఇతను DBR అనేటువంటి ఒక మిల్లును కూడా 1929వ సంవత్సరంలో DBR దివాన్ బహదూర్ రామ్ గోపాల్ మిల్స్, దివాన్ స్టార్ట్ చేశాడు ఈ కంపెనీని. అందుకనే దివాన్ బహదూర్ రామగోపాల్ మిల్స్, DBR షార్ట్ కట్స్ ఫామ్. 1929వ సంవత్సరంలో ఇటువంటి కంపెనీలు అంటే నిజాం 7వ నిజాం మనం చెప్పుకుంటున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, నూలు మిల్లులు కానీ, పేపర్ మిల్లు కానీ, ఆల్విన్ మెటల్స్ కానీ, హైదరాబాద్ థర్మల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఈ చార్మినార్ సిగరెట్ కంపెనీ యొక్క ఇవన్నీ కూడా 7వ నిజాం ప్రోద్బలంతోనే, 7వ నిజాం కాలంలోనే పరిశ్రమలన్నీ కూడా స్థాపించబడినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఇకపోతే మనం నిజాం కాలంలో జరిగినటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి గమనిద్దాం. సో నిజాం కాలంలో జరిగినటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇతను ఇంకేమేం చేశాడు నిజాం కాలేజీకి సంబంధించి, నిజాంకి సంబంధించి, 7వ నిజాంకి సంబంధించి
1921 సంవత్సరంలో ఇతను సిటీ కాలేజీని స్థాపించాడు హైదరాబాద్లో. మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాటికి ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ. 1921 సంవత్సరంలో సిటీ కాలేజీని స్థాపించాడు. 1923లో జాగీర్దార్ కళాశాలను ప్రారంభించాడు. 1923లో అతను ఒక కళాశాలను స్థాపించాడు. దాని పేరు జాగీర్దార్. స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 సంవత్సరంలో దీని పేరును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా మార్చారు. ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అన్నామే, అది 1923లో జాగీర్దార్ కళాశాల. సో ప్రస్తుత పేరు అడిగే అవకాశం ఉంది, లేదా పూర్వపు పేరు ఏంటని అడిగే అవకాశం ఉంది. అది దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతను 1915 నుంచి 1919 మధ్య కాలంలో హైకోర్టును నిర్మించాడు. మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 4 సంవత్సరాలు పట్టింది. 1915 నుంచి 19 మధ్య కాలం హైకోర్టును నిర్మించాడు. ఇవాళ ఇది హైదరాబాదు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పనిచేస్తుంది, ఇప్పుడు తెలంగాణ హైకోర్టుగా ఉంది. సో అది ఉన్నటువంటి చాప్టర్. నెక్స్ట్ ఇకపోతే 1924 నుంచి 27కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మించాడు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, జనరల్ వార్డ్, జనరల్ హాస్పిటల్ నిర్మించాడు. 1926లో నిజామియా జనరల్ హాస్పిటల్ని స్థాపించాడు. దాని పేరు నిజామియా జనరల్ హాస్పిటల్. అది కరెక్ట్గా మనకి చార్మినార్ ఎదురుగా ఉంటుంది. యునానికి సంబంధించినటువంటి ఒక జనరల్ హాస్పిటల్. నెక్స్ట్ ఇకపోతే 1905 నుంచి 1913 వరకు అసెంబ్లీ నిర్మాణాన్ని నిర్మించాడు. ఇందాక మనం అతని కాలంలో అసెంబ్లీ అనే విధానాన్ని, రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఒక అసెంబ్లీ ఆ భవనాన్ని ఇతను 1905 నుంచి 1913 సంవత్సరంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించాడు. 1936లో రాజ్భవన్ నిర్మించాడు. గవర్నర్ ఉండేటువంటి రాజ్భవన్, ఆనాటి కాలంలో దాన్ని షా మంజీల్ అని పిలిచేవారు. ప్రస్తుతం రాజ్భవన్ అంటున్నారు. రాజ్భవన్లో ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటాడు. సో ఇవన్నీ నిజాములు నిర్మించిందండి. నెక్స్ట్ ఇకపోతే 1941 సంవత్సరంలో ఇతను హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ అనేటువంటి ఒక బ్యాంకుని స్థాపించాడు. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. దీన్ని జాతీయం చేసిన తర్వాత దాన్ని SBHగా మార్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్గా పిలుస్తున్నారు. సో నిజాం 1941 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును కూడా స్థాపించడం, ఆ తర్వాత స్వతంత్ర అనంతరం మనకి ఎప్పుడైతే జాతీయం చేశారో చాలా బ్యాంకుల్ని, ఇందిరాగాంధీ దాదాపు 14 బ్యాంకులను జాతీయకరణం చేసింది. ఆ టైంలోనే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ను కూడా స్టేట్ బ్యాంక్ హైదరాబాద్గా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 6వ నిజాంపై ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో వ్యతిరేకంగా, డైరెక్ట్గా 7వ నిజాంకి వ్యతిరేకంగా హత్యాయత్నమే జరిగింది. 7వ నిజాంపై హత్యాయత్నం ప్రయత్నం జరిగింది. డేట్ ఇంపార్టెంట్ అండి. 4 డిసెంబర్ 1947న 4 డిసెంబర్ 1947న నిజాంపై హత్యాయత్నం జరిగింది. ఆర్య సమాజ్కు సంబంధించిన 3 వ్యక్తులు, మీ అందరికీ తెలుసు ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి స్టార్ట్ చేశాడు. ఇండియన్ హిస్టరీలో వస్తుంది ఆర్య సమాజ్ గురించి. సో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ సంబంధించిన ఒక 3 వ్యక్తులు, నారాయణరావు పవార్, జగదీశ్వర్ ఆర్య లేదా ఇతని ఈశ్వరయ్య అని పిలుస్తారు. నెక్స్ట్ 3వ పర్సన్ గుండయ్య లేదా గంగారాం. వీళ్ళు 3 కూడా ఆ యొక్క నిజాంపై హత్యాయత్న ప్రయత్నం చేశారు. వీరితో పాటుగా వీరికి ఆర్థిక సహాయం అందించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని మనం తెలంగాణ మూవ్మెంట్ డిస్కస్ చేస్తాం, అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి 3 వ్యక్తులు ప్లస్ ఒక ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ, 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది 6వ నిజాంకి ఉద్యమం ఎఫెక్ట్ జరిగితే 7వ నిజాంకి డైరెక్ట్ మర్డర్ అటాకే జరిగింది. సో అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే మరి 7వ నిజాంకి వైవాహిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఇతర రాజ్యాలపై, టర్కీ రాజ్యాలతో ఉండేటువంటి తత్సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఒకసారి గమనించినట్లయితే, ఆనాడు టర్కీ సుల్తాన్ ఖలీఫా అయినటువంటి, చివరి ఖలీఫా అయినటువంటి అబ్దుల్ మజీద్తో వైవాహిక సంబంధాలు ఉన్నాయి. ఇతని కుమారుడైన అజంజాను ఖలీఫా కుమార్తె అయిన దుర్యషహన్తో వివాహం చేయించాడు. అంటే ఆమె కూతుర్ని ఇతని కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంకొక కుమారుడు అజ్జంకు ఖలీఫా కుమార్తె అయినటువంటి నీలోఫర్తో వివాహం చేయించాడు. సో 2 కొడుకుల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం జరిగిందనమాట. ఇలా వైవాహిక సంబంధాలు కూడా పెట్టుకున్నట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. ఇక 17 సెప్టెంబర్ 1948న, ఇది చాలా ఇంపార్టెంట్ అండి,
చిట్ట చివరిగా నిజాం 17 సెప్టెంబర్ 1948 ఆనాటి హైదరాబాద్ సంబంధించినటువంటి విధానంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో అనేటువంటి సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న తాను లొంగిపోతున్నట్లుగా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. 543 సంస్థానాల్లో 3 సంస్థానాలు ఒప్పుకోవట్లేదని చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదు. సో ఈ 3 సంస్థానాల్లో మనకి కాశ్మీర్, జునాగఢ్ పక్కకు పెడితే హైదరాబాద్ సంస్థాన్ని 1948లో ఇతను భారత్లో విలీనం చేసి ఇక నుంచి నిజాం రాజ్యము, నిజాం అనేటువంటి ఆ అంశము 1948 సెప్టెంబర్ 17న అంతమించడం జరిగింది. ఇంతటితో కొలాప్స్ అండి. 7వ నిజాంతో నిజాం యొక్క రాజకీయ చరిత్ర కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి నిజాం గురించి మనం కేవలం 7 నిజాంల గురించి డిస్కస్ చేసాం. 7 నిజాం తీసుకొచ్చినటువంటి పరిపాలన అనేది మనం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఆ నిజాం రాజకీయ చరిత్రలో వాళ్ళు ఏమేమి ప్రవేశపెట్టారు, ఏమేమి భవనాలు కట్టించారు. సో ఇవన్నీ ఇప్పటి వరకు మనం 7 నిజాంల గురించి చూసాం. మనం ఇప్పుడు ఈ 7 నిజాంలో దాదాపు మనం సాలార్జింగ్ 1, సాలార్జింగ్ 2, సాలార్జింగ్ 3 ప్రధానమంత్రులు, ముఖ్యంగా సాలార్జింగ్ 1 చేసిన సంస్కరణలు చాలా గొప్పవి. ఈ సాలార్జింగ్ 1 గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అంటే బ్రేక్ తర్వాత మనం డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 7 నిజాములు అంతమైపోయారు. సో 1948 సెప్టెంబర్ 17తో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొలాప్స్, భారత్లో విలీనం చేశాడు. సో విలీనం చేశాడు కాబట్టి ఈ 7 నిజాముల టైంలో పరిపాలన ఎలా ఉందనేది 2వ చాప్టర్లో చూస్తాం మనం. ముఖ్యంగా సాలార్జింగ్ 1 సంస్కరణలు ఎలా ప్రవేశపెట్టాయి, ఇంకా డైరెక్ట్గా రాజే చేయలేవాడండి. రాజుకి పక్కన మంత్రి చాలా ఇంపార్టెంట్. సో మంత్రి ఇచ్చేటువంటి యొక్క ఆదేశాలతో రాజు నిర్ణయం తీసుకొని రాజ్యాన్ని సుశ్యశ్యామలంగా నడిపిస్తూ ఉంటాడు. సో కాబట్టి దీంతో మనకి 7 నిజాంలకు సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి. సో ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మనం పరిపాలనా సంస్కరణలు చూద్దాం. థ్యాంక్ యూ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి.
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విశ్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుకోవడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విశ్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుకోవడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విశ్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుకోవడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష.
నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ నిర్వహించబడడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ నిర్వహించబడడం అనేది చాలా అదృష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,000 వెల్కమ్ బ్యాక్. సో మనం నిజాం రాజకీయ చరిత్రలో ఉన్నాం కాబట్టి 7 నిజాముల యొక్క రాజకీయ చరిత్రను చూడడం జరిగింది. దాంట్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది 6వ నిజాం, 7వ నిజాం బాగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా ఆ పదాలు బాగా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. మొత్తం కూడా జతపరచండి, లేకపోతే సరికానిది ఏమిటి, లేకపోతే ఏబిబిసి సిడిడిఏ పైవేవి కావు, లేకపోతే ఎన్నో నిజాంకి సంబంధించింది, లేకపోతే ఈ క్రింది వాటిలో నిజాంకి సంబంధం కానిది ఏమిటి, లేకపోతే ఈ క్రింది వాటిలో నిజాం హోదా లేనిది ఎవరు, లేదా క్రింది వాటిలో నిజాం హోదా ఉన్నది ఎవరు. సో ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ప్రశ్నను చదివాకే మీరు ఆన్సర్కి వెళ్ళండి. ఇకపోతే మనం 7 నిజాముల యొక్క రాజకీయ చరిత్ర చూసిన తర్వాత మరి నిజాములు పరిపాలనను ఎలా చేశారు, మౌర్యుల పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు, కాకతీయుల పరిపాలన ఎలా ఉంటుందో మనకు తెలుసు, కుతుబ్ షాహీల పరిపాలన ఎలా ఉందో మనకు తెలుసు, శాతవాహనుల పరిపాలన ఎలా ఉందో మనకు తెలుసు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలా ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిజాం కాలంలో లేదా నిజాంలు ఉన్నటువంటి ముఖ్యంగా 4వ నిజాం దగ్గర నుంచి బాగా పాపులర్ అయినటువంటి ఒక ప్రధాని వజీర్, ఒక దివాన్ సాలార్జింగ్ 1 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అతను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అంతా ఇంతా కాదు. కొన్ని అప్పుల నుండి బయటపడేసినటువంటి సందర్భం, కళాశాలలు స్థాపించినటువంటి సందర్భం, సైనిక వ్యవస్థను స్థాపించిన సందర్భం, ఒక పర్టికులర్ వేతో ఎన్ని ఉద్యోగాలు కావాలో అన్ని ఉద్యోగాలు తీసుకోవడం, ఎంతమంది సైనికులు కావాలో అంతమందే తీసుకోవడం. సో కాబట్టి ఈ పరిపాలనా సంస్కరణలో మొట్టమొదటిగా మనకి ఎక్కువగా సాలార్జింగ్ 1 సంస్కరణలు బాగా అడుగుతున్నాడు. సో సాలార్జింగ్ 1 సంస్కరణను ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరి సాలార్జింగ్ 1 ఇతను 1829 నుండి 83 వరకు ఉన్నట్లుగా మనకు చరిత్ర చెప్తుంది.
ఇతని అసలు పేరు తురాబాజ్ అలీ ఖాన్. తురాబాజ్ అలీ ఖాన్. ఇతను 1829 సంవత్సరంలో బీజాపూర్లో ఒక ఉన్నత వర్గంలో జన్మించాడు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అక్కడే చదువుకున్నాడు. అక్కడ డైటస్ అనేటువంటి ఒక ఆంగ్లేయుడి దగ్గర పరిపాలనా విధానాన్ని మొత్తాన్ని, అడ్మినిస్ట్రేటివ్ విధానాన్ని మొత్తాన్ని కూడా ఆ యూనివర్సిటీలో ఆంగ్లేయుడు డైటస్, అతను చాలా ఇంపార్టెంట్, ఆ పేరు ఇంపార్టెంట్. డైటస్ దగ్గర పరిపాలన ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏంటి, ఎలా నిర్వర్తించాలి, ఇవన్నీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే అక్కడే నేర్చుకొని తిరిగి దక్కనికి రావడం. 24 ఏళ్ల వయసులోనే ఇతను 1853వ సంవత్సరంలో దివాన్గా ఎన్నిక కావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. 24 సంవత్సరాలు జస్ట్. 1853వ సంవత్సరంలో ఇతను దివాన్గా. విచిత్రం ఏంటంటే ఇతను ఒక్క నిజాంకి దివాన్గా పనిచేయలేదు, 3 నిజాంలకి దివాన్గా పనిచేశాడు. 3 నిజాం దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. 4వ నిజాం దగ్గర ప్రధానమంత్రిగా చేశాడు, 5వ నిజాం దగ్గర ప్రధానమంత్రిగా చేశాడు, 6వ నిజాం దగ్గర కూడా తన సేవలను దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు ఈ 3 నిజాముల దగ్గర పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి సాలార్జంగ్ I అనేటువంటి వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. ఇతని గురించి ఇతను చేసినటువంటి పరిపాలన విభాగాన్ని ఒకసారి గమనించినట్లయితే, అప్పటి వరకు దక్కన్లో సుభా సర్కార్ అనే వ్యవస్థ ఉంటే దాన్ని రద్దు చేసి 1865వ సంవత్సరంలో ఈ సుబాలు వద్దు, ఈ సర్కారు వ్యవస్థ వద్దని చెప్పేసి జిలాబందీ, జిల్లాల వ్యవస్థను తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి సాలార్జంగ్ I. జిలాబందీ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి సాలార్జంగ్ I 1865. ఈ జిలాబందీ జిల్లా వ్యవస్థ తీసుకొచ్చి తర్వాత తాలూక్దారులను నియమించాడు. తాలూక్దారులు జిల్లా అధికారులుగా ఉండేవారు. ఆ తాలూక్దారులే వాళ్ళ తహసీల్దార్లు అని పిలుస్తున్నారండి. సో కాబట్టి ఇతను నిజాం రాజ్యం ఓవరాల్గా పరిపాలన చూడడానికంటే ముందు అసలు నిజాం రాజ్యంలో మొత్తం 16 జిల్లాలు ఉండేవి. అంటే ఒక నిజాం ఆ యొక్క దక్కన్ ప్రాంతంలో మొత్తం 16 జిల్లాలు. 16 జిల్లాలన్నీ హైదరాబాదులో లేవు, గుర్తుంచుకోవాలి మీరు. తెలంగాణలో 8 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు, మార్వాడాలో 5 జిల్లాలు, మొత్తం 5, 3, 8, 8, 8 మొత్తం నిజాంలో 16 జిల్లాలు విభజించడం జరిగింది. సో 16 జిల్లాలు ఉన్నాయి. ఒకసారి తెలంగాణలో 8 జిల్లాలు అన్నాను కాబట్టి 8 జిల్లాల పేర్లు ఇంపార్టెంట్ అండి. ఒకటి ఆదిలాబాద్, 2 నిజామాబాద్, 3 మెదక్, 4 మహబూబ్ నగర్, 5 వరంగల్, 6 నల్లగొండ, 7 కరీంనగర్, 8 అత్రాఫ్ బల్దా. అత్రాఫ్ బల్దా అంటే నథింగ్ బట్ జంట నగరాలండి, సికింద్రాబాద్, హైదరాబాద్. సో మరి వాళ్ళు చాలా వచ్చాయి అంటే తర్వాత మనం జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం, అది వేరు విషయం. సో మొత్తానికి నిజాం ఉన్న టైంలో, ఆ నిజాం రాజ్యంలో 8 జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి. ఎందుకంటే నిజాం రాజ్యంలో 50% ప్రాంతం తెలంగాణ ప్రాంతమే. సో 8 జిల్లాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో నిజాం రాజ్యంలో లేని జిల్లా ఏమిటి, లేకపోతే నిజాం రాజ్యంలో ఉన్న జిల్లాల పేర్లు గుర్తించండి, అలా ఆయన అడిగే అవకాశం ఉంది. సో ఇకపోతే మనకి తెలంగాణలో 8 జిల్లాలు అన్నాం కాబట్టి మరాఠ్వాడా, నథింగ్ బట్ మహారాష్ట్ర, ఇక్కడ 5 జిల్లాలు ఉన్నాయి. 1 నాందేడ్, 2 పర్బనీ, 3 బీడ్, 4 ఔరంగాబాద్, 5 ఉస్మానాబాద్. ఇవి 5 జిల్లాలు మరాఠ్వాడలో భాగము. ఇవి నిజాం రాజ్యంలో 28% ఉంది, అది 50%, ఇది 28%. నెక్స్ట్ కన్నడకు పోదాం. కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలకే పరిమితం. 1 గుల్బర్గా, 2 బీదర్, 3 రాయచూర్. సో గుల్బర్గా, బీదర్, రాయచూర్ ఈ 3 ప్రాంతాలు దేంట్లో అంతర్భాగము, నిజాం సంస్థానంలో అంతర్భాగం. 22%, 50% తెలంగాణ, 28% మహారాష్ట్ర, 22% కన్నడ. సో దాదాపు 100% తీసుకున్నట్లయితే
8 జిల్లాలు, 5 జిల్లాలు, 3 జిల్లాలు. ఒక్కొక్క జిల్లాలు పర్యవేక్షించడానికి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో, ఆ సాలార్ జంగ్ ఆధ్వర్యంలో ఒక అధికారుని నియమించాడు. దాని పేరు మజ్లిస్ ఏ మాల్ గుజారీ అనేటువంటి దాన్ని నియమించడం జరిగింది. ఒక్కో జిల్లాను కొన్ని తాలూకాలుగా విభజించాడు. మళ్ళా ఒక్కొక్క జిల్లాని తాలూకా గ్రామం అవుతుంది. ఒక్కొక్క తాలూకాకు ఒక అధిపతిని పెట్టాడు. అతని పేరు తాలూకాధిపతి. ప్రస్తుతం మనం తహసీల్దార్ అంటున్నాం, ఆనాటి కాలంలో తాలూకాధిపతి. సో ఒక్కొక్క తాలూకాకి ఒక్కొక్క అధిపతిని పెట్టడం, వీళ్ళు రెవెన్యూ రంగాన్ని బాగా చూసుకోవడం. అందుకని తహసీల్దార్ మీ గ్రూప్ 2 పోస్ట్ అండి, ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ అంటారు. సో కాబట్టి ఒక్కో జిల్లాను కొన్ని తాలూకాలుగా విభజించి తాలూకాధిపతిగా తహసీల్దార్ని పెట్టడం, తర్వాత గ్రామానికి ఒక అధికారిని పెట్టడం, అతన్ని పట్వారీ. మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి రావడానికంటే ముందు ఎక్కువగా పట్వారీ వ్యవస్థ నడిచేది. తర్వాత విఆర్ఓలో చేసే విషయం అది వేరే విషయం, విఆర్ఓలు చేశాడు. సో ఆ కాలం వరకు గ్రామంలో పట్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ పట్వారీ పర్యవేక్షణలో సేతు సింధి అనే కాపలాదారులను కూడా పనిచేసేలా చేశాడు. ఎవరు? సాలార్ జంగ్ ఉన్న సంస్కరణలు ఇవ్వండి. సుబేదారు వద్దు, సర్కారు వద్దు అని చెప్పి జిలాబందీ వ్యవస్థను తీసుకొచ్చి ముఖ్యంగా 8 జిల్లాలు, 5 జిల్లాలు, 3 జిల్లాలు మొత్తంలో కూడా తాలూకాలను పెట్టి, తాలూకా అధిపతులను పెట్టి గ్రామంలో పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సాలార్ జంగ్ 1 అని తీసుకోవచ్చు. ఇది పరిపాలనా విభాగం, అంటే వీళ్ళ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఓవరాల్గా గుర్తుంచుకోవాలి, వీళ్ళంతా కూడా ప్రధానమంత్రి అతని పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటారు, హెడ్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ టైప్. సో కాబట్టి అది పరిపాలనా విభాగం. ఇకపోతే మనం పాలనా శాఖలను చూద్దాం, ఎందుకంటే మనకి ఒక్కొక్క పాలనా శాఖాధిపతులు ఉన్నారు. మొత్తం పాలనను 14 శాఖలుగా చేశారు, అంటే పరిపాలన మొత్తాన్ని 14 శాఖలుగా చేశారు. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క శాఖాధిపతి. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ అని చెప్తాం మనం, పోర్ట్ఫోలియో. ఆ మంత్రులని సదర్ ఉల్ మహాం అని పిలిచేవారు. ఈ 14 శాఖలో అత్యున్నతమైనటువంటి శాఖలు 4. ఒకటి రెవెన్యూ శాఖ, దీన్ని ముకారం ఉద్దౌలా అని పిలుస్తారు. 2 న్యాయశాఖ, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో న్యాయశాఖ చాలా ఇంపార్టెంట్. న్యాయస్థానాల విషయంలో కూడా న్యాయశాఖ చాలా ఇంపార్టెంట్. సో బషీర్ ఉద్దౌలా. నెక్స్ట్ పీడబ్ల్యూ, మీకు తెలుసు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, షాహన్ జంగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్, శాంతి భద్రతల విషయంలో పరిపాలనని, పోలీస్ శాఖని షంషేర్ జంగ్ అని పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ 4 పాలనా శాఖలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనం పోలీస్ శాఖ అన్నాం కాబట్టి షంషేర్ జంగ్. మరి పోలీస్ శాఖలో ఎలా ఉంది ఒకసారి గమనించినట్లయితే, పోలీస్ సంస్కరణలు ఒకసారి గమనించినట్లయితే 1869లో మమాకామా ఈ కొత్వాలీ వ్యవస్థ అండి. మమాకామా ఈ కొత్వాలీ అనే కొత్త పోలీస్ శాఖను ఏర్పాటు చేశాడు ఇతను. ఆ పోలీస్ శాఖ పేరు మమాకామా ఈ కొత్వాలీ. అంతకుముందు పోలీస్ శాఖ లేకముందు రెవెన్యూ శాఖ మరియు పోలీస్ బాధ్యతలన్నీ కూడా ఒకే అధికారికి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే సాలార్ జంగ్ 1 వచ్చాడో రెండింటిని వేరు చేశాడు. షంషేర్కి ఏమో పోలీస్ శాఖని ఇచ్చాడు, రెవెన్యూని ఏమో తాలూకా అధిపతులకు ఇచ్చాడు, తహసీల్దార్లకు ఇచ్చాడు. సో దీన్ని రావడానికంటే ముందు 2 కూడా ఒకే దాంట్లో ఉండడం మనం గమనించవచ్చు. అది దాంట్లో ఉండేటువంటి విషయం. ఇకపోతే పేర్లు ఒకసారి చూసుకున్నట్లయితే పోలీస్ శాఖాధిపతిని కొత్వాల్ అని పిలుస్తారు. జిల్లా శాఖాధిపతిని అంటే ఇప్పుడు డీజీపీ టైప్నేమో కొత్వాల్ అని, జిల్లా శాఖ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్నేమో మొహాత్మీన్ అని పిలుస్తారు. అదే ఇన్స్పెక్టర్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని అమీన్ అని పిలుస్తారు. ఒక స్టేషన్కి పరిమితమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ని దఫేదార్ అని పిలుస్తారు. ఇవన్నీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడుగుతాడు, గుర్తుంచుకోండి.
సఫేదార్ సబ్ ఇన్స్పెక్టర్, అమీన్ ఇన్స్పెక్టర్, మొహమ్మీన్ జిల్లా శాఖాధిపతి, కొత్వాల్ పోలీస్ శాఖాధిపతి. సో మొత్తానికి పోలీస్ భాగంలో కూడా ఒక ఉన్నత అధికారులను కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇది పోలీస్ యొక్క సంస్కరణ. మరి మనం ఆర్థిక మరియు ఒకసారి గమనించినట్లయితే ఆర్థిక మరియు రెవెన్యూ సంస్కరణ, ఇతను చేసిన గొప్ప విషయం ఏంటంటే పరిపాలనలో పొదుపు చర్యలు చేపట్టాడు. అనవసరమైన ఖర్చులను పక్కా పెట్టి పొదుపు చర్యలను తీసుకొచ్చాడు సాలార్జంగ్ I. అనవసర ఉద్యోగాలన్నిటిని రద్దు చేసి సైన్యం యొక్క జనాభాను కూడా తగ్గించాడు. ఇప్పుడేం లేవు కదా రాజుల యుద్ధాలు, సో సైన్యం ఇంత అవసరం లేదు, ఎంత సైన్యం కావాలో అంత సైన్యం తీసుకున్నాడు. అప్పటి వరకు విపరీతమైనటువంటి ఉద్యోగాలు ఉన్న ఆ టైంలో ఉద్యోగాల సంఖ్యను కూడా తగ్గించి అనవసరపు ఉద్యోగాలన్నీ తీసి ఎంతవరకు పరిపాలనకు అవసరమో అంతమంది ఉద్యోగులను తీసుకున్నటువంటి వ్యక్తి సాలార్జంగ్ I. రెవెన్యూ పాలనలో వేలం పాటను రద్దు చేసి రైత్వారీ విధానం తీసుకొచ్చిన వ్యక్తి కూడా సాలార్జంగ్ I. ఇతను మమాకామా ఈ మాల్ గుజారీ అనేటువంటి రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. సో మమాకామా ఈ మాల్ గుజారీ అనేటువంటి ఒక రెవెన్యూ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను చేసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే 1875లో సర్వే మరియు సెటిల్మెంట్ అనే కొత్త శాఖను ఏర్పాటు చేశాడు. రెవెన్యూ విధానంలో సర్వే, ఇవాళ మనం ఆర్ఐ అంటున్నాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటున్నాడు, సర్వే. సో 1857వ సంవత్సరంలో సర్వే మరియు సెటిల్మెంట్ అనే కొత్త శాఖను తీసుకురావడం. ఇతను చేసినటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే 1857వ సంవత్సరంలో హలిసిక్కా అనేటువంటి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు నాణ్యాలు ఉన్నాయి కానీ ఆ నాణ్యాలన్నీ కూడా మొఘల్స్ పేరుతో ఉండేవి. నిజాములంతా మొఘల్స్ పేరుతో నాణ్యాలు తిరిగి ముద్రించేవారు. సాలార్జంగ్ I వచ్చి ఆ నాణ్యాలను పక్కన పెట్టి హలిసిక్కి అనేటువంటి ఒక కొత్త నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు మొఘల్ చక్రవర్తి పేరు ఉంటే ఇకపై 1858 నుంచి ఆ నాణ్యాలపై కేవలం నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా బహదూర్ షా అనేటువంటి పేరుతో ముద్రణ జరిగేది. అంటే ఎవరు తీసేస్తున్నాడు? మొఘల్స్ పేరు తీసేసి నిజాం ఉల్ ముల్క్ పేరుతో నాణ్యాలు ముద్రించాడు. ఆ నాణ్యం గురించి చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఏం ప్రశ్న, నాణ్యానికి సంబంధించినటువంటి ప్రశ్న ఒకసారి ఏంటంటే హలిసిక్కా అనేది ఆంగ్లేయులు ఉపయోగించిన రూపాయి నాణ్యంలో ఎంత శాతం తక్కువ? 15% తక్కువగా ఉండేదండి. అంటే రూపాయితో పోల్చి చూస్తే 15% తక్కువగా హలిసిక్కా అనేటువంటి నాణ్యం ఉండేది. సో ఆ నాణ్యం అది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మరియు ఆర్థిక మరియు రెవెన్యూ సంస్కరణలు. నెక్స్ట్ పోతే రవాణా సమాచార వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే మనం రవాణా వ్యవస్థ కూడా సమాచార వ్యవస్థను కూడా తీసుకొచ్చాడు సాలార్జంగ్ I సంస్కరణలో భాగం. 1868వ సంవత్సరంలో హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు ఒక 300 కిలోమీటర్ల వరకు ఒక హైవే నిర్మించాడు ఇతను. ఎక్కడ? హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు దాదాపు ఒక 300 కిలోమీటర్లు ఇతను ఆ యొక్క హైవే నిర్మించాడు. నెక్స్ట్ సమాచార వ్యవస్థలో ఇతను 1862వ సంవత్సరంలో ఒక పోస్టల్ శాఖను ప్రారంభించాడు. పోస్టల్ ఉత్తర ప్రత్యుత్తరాలు. 1866వ సంవత్సరంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ని బొల్లారంలో మనకి ప్రారంభించడం జరిగింది. మనకి సికింద్రాబాద్ దగ్గర ఉండే బొల్లారంలో మనకి పోస్ట్ ఆఫీస్, మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ని ఇక్కడ సమాచార రంగంలో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అనుకోవచ్చు. 1857వ సంవత్సరంలో టెలిగ్రాఫ్ను ప్రవేశపెట్టాడు. 1874 నుండి 78 వరకు మొట్టమొదటిసారిగా రైల్వే లైన్లు హైదరాబాద్ నుండి కర్ణాటకలో వాడి వరకు నిర్మించాడు ఆంగ్లేయుల సహకారంతో. సో రైల్వే వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. సరే ఇంతకుముందు కూడా రైల్వే వ్యవస్థ వచ్చింది కదా, అది వచ్చింది కానీ ఇది ఆంగ్లేయులు తీసుకొచ్చారు, కానీ మొట్టమొదటిగా నిజాం తీసుకొచ్చాడు. 1870 సంవత్సరంలో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. 1870 సంవత్సరంలో 1870 సంవత్సరంలో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే 1950 సంవత్సరంలో భారత్ ప్రభుత్వం దాన్ని తిరిగి తీసుకొని ఇండియన్ రైల్వేస్లో విలీనం చేసింది, కలిపేసింది. ఇవాళ మనం దక్షిణ మధ్య రైల్వే అని పిలుస్తూ ఉంటున్నాం.
ఇండియన్ రైల్వేస్. సరే, ఈ మధ్యనే ప్రధానమంత్రి ఏదో ప్రైవేట్ రైలు కూడా తీసుకొస్తున్నాడు, అది వేరే విషయం. సో ఇండియన్ రైల్వే విధాన నిజాం గ్యారంటీడ్ అనేటువంటి రైల్వే స్టేషన్ను, ఆ స్టేషన్ రైల్వేను దీంట్లో ఇండియన్ రైల్వేస్లో విలీనం చేయడం జరిగింది. 1866లో ఆంగ్లేయులు నిర్మించిన గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే లైన్ నిజాం రాజ్యం గుండా వేయబడిందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ రైల్వే లైన్ బాంబే మద్రాసును కలుపుతుంది. ఇదే నిజాం రాజ్యంలో నిర్మించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్, గుర్తుంచుకోండి. 1932 సంవత్సరంలో నిజాం రోడ్డు రవాణా సమాచార రంగంతో పాటు ఎయిర్ ఇండియాస్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎయిర్వేస్ అని పిలుస్తారు. ఆనాడు వేరే ఎయిర్వేస్ని దక్కన్ ఎయిర్వేస్ అని పిలుస్తారు. దక్కన్ ఎయిర్లో ఇద్దరు షేర్లు ఉన్నాయండి. నిజాంకి 52% షేర్ ఉంటుంది. టాటా సంస్థకి 48% షేర్తో ఈ దక్కన్ ఎయిర్వేస్ని స్థాపించడం జరిగింది. 1938 సంవత్సరంలో ఎయిర్వేస్ నిజాం రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. 32లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అయితే 38లో ఎయిర్వేస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఇతని ఈ పరిపాలన సంస్కరణలో న్యాయ సంస్కరణ, జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉందో చూసుకుందాం. సో జ్యుడిషియరీ సిస్టాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే సాలార్జింగ్ ప్రత్యేకమైనటువంటి సివిల్ అండ్ క్రిమినల్ న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేశాడు. కింది స్థాయి సివిల్ కోర్టును భుజంగ్ అని పిలిచేవారు. జిల్లా స్థాయి సివిల్ కోర్టును దివానీ అదాలత్ అని పిలిచేవారు. కింది స్థాయి క్రిమినల్ న్యాయస్థానాన్ని కుర్ద్ అని పిలిచేవారు. జిల్లా స్థాయి క్రిమినల్ న్యాయస్థానాన్ని ఫాజ్దారీ అదాలత్ అని పిలిచేవారు. ఇవన్నీ ఇంపార్టెంట్. హైకోర్టును మహాకామా ఈ సదర్ అని పిలిచారు. సుప్రీంకోర్టుని మజ్లిస్ ఏ మురాఫ్ అని పిలిచారు. న్యాయమూర్తులనేమో మీర్ ఆదిల్ అని పిలిచారు. ప్రధాన న్యాయమూర్తినేమో నాజియా అని పిలిచారు, చీఫ్ జస్టిస్ని. సో ఇది సాలార్జింగ్ 1 సంస్కరణలు మనం భాగంలో గమనించవచ్చు. అంతేకాకుండా ఇతను విద్యా సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. విద్యలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. సాలార్జింగ్ మదర్సా విద్యను మరియు పాశ్చాత్య విద్యను తీసుకొచ్చాడు. మదర్సా ముస్లింల మత విద్య అండి, ఇది మదర్సా. అప్పటికి ఆంగ్లేయులు ఉన్నారు కాబట్టి ఆంగ్లేయులు పాశ్చాత్య విద్యను కూడా తీసుకురావడం జరిగింది. ఇతను స్థాపించినటువంటి ఫస్ట్ మదర్సాలు ఒకసారి గమనించినట్లయితే 1854 నుండి 55 వరకు సాలార్ దారుల్ ఉలూమ్ అనే మదర్సాను స్థాపించాడు. 1873లో మదర్సా ఏ ఆలియా అనే మదర్సాను స్థాపించాడు. 1878లో మదర్సా ఏ ఐజా, ఈ 3 మదర్సాలను ఇతను స్థాపించాడు. ఈ మూడిట్లో లాస్ట్ది చాలా ఇంపార్టెంట్, మదర్సా ఏ ఐజా. ఎందుకంటే ఇది ప్రభు వర్గానికి చెందిన పిల్లలు మాత్రమే చదువుకోవాలి, అందరికీ అనుమతి లేదు దీంట్లో. సో అది ఇంపార్టెంట్ ప్రశ్నగా మనం భావించవచ్చు. సో ఈ విధమైనటువంటి మదర్సాలతో పాటు పాశ్చాత్య విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేశాడు సాలార్జింగ్ 1. 1871 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించాడు. అదే 1870 సంవత్సరంలో ఆలియా హై స్కూల్ని స్థాపించాడు. 1873 సంవత్సరంలో ఆలియా హై స్కూల్ అయితే 1870లో సిటీ హై స్కూల్ని స్థాపించాడు. 1872లో చాదర్ఘాట్ హై స్కూల్ని స్థాపించాడు. 1881లో గ్లోరియో గర్ల్స్ హై స్కూల్ని స్టార్ట్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. 1881 సంవత్సరంలో గ్లోరియో గర్ల్స్ హై స్కూల్. సో ఇతను విద్యా సంస్కరణలు కూడా విపరీతమైనటువంటి పెద్దపీట వేశాడని చెప్పుకోవచ్చు. సాలార్జింగ్ ఎప్పుడైతే మరణించాడో ఆ చాదర్ఘాట్ హై స్కూల్, ఆలియా హై స్కూల్ రెండింటిని కలిపి, ఆ చాదర్ఘాట్ ఆలియా హై స్కూల్ 72, 73లో ఏర్పాటు చేసిన 2 హై స్కూల్ని కలిపి 1887 సంవత్సరంలో నిజాం కాలేజీగా ఏర్పాటు చేశారు. ఇందాక నేను చెప్పాను నిజాం కాలేజీ అంటే గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవరంటే అఘోరనాథ చటోపాధ్యాయ మొట్టమొదటి ప్రిన్సిపాల్గా పనిచేశాడు. సో కాబట్టి పరిపాలనలో సంస్కరణలో భాగంగా సాలార్జింగ్ 1 తీసుకొచ్చిన సంస్కరణలు అంతా ఇంత కాదు. 4, 5, 6 నిజాం దగ్గర పనిచేసి 30 ఏళ్ల పాటు సేవలు అందించిన సాలార్జింగ్ 1
ఈ హైదరాబాద్ రాష్ట్రంలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చాడు. పరిపాలన విభాగంలో మార్పులు తీసుకొచ్చాడు. మంత్రుల విధానంలో 14 శాఖలు ఉంటే 14 శాఖలని పాలనా విభాగంలో మార్పులు తీసుకొచ్చాడు. శాంతి భద్రతల విషయంలో పాలనా సంరక్షణ తీసుకొచ్చాడు. ఆర్థిక మరియు సంస్కరణల విధానాన్ని తీసుకొచ్చాడు. హరిసిల్లి అనేటువంటి లేదా హరిసిక్కా అనేటువంటి ఒక నాణ్యాన్ని తీసుకొచ్చాడు. రవాణా సమాచార రంగాన్ని కూడా తీసుకొచ్చాడు. హైవేలు నిర్మించాడు. రోడ్డు రవాణా సమాచార రంగాన్ని తీసుకొచ్చాడు. ఎయిర్ ఇండియాస్ను ఉపయోగించాడు. రైల్వే వ్యవస్థను తీసుకొచ్చాడు. పోస్ట్ ఆఫీస్ని తీసుకొచ్చాడు. న్యాయ సంస్కరణలు తీసుకొచ్చాడు. సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులు ఏర్పాటు చేశాడు. న్యాయమూర్తులను ఏర్పాటు చేశాడు. ప్రధాన న్యాయమూర్తిని పేరును పెట్టాడు. తర్వాత విద్యా సంస్కరణలు, విద్యలో మదర్సా విద్యను తీసుకొచ్చాడు. పాశ్చాత్య విద్య. సో ఈ కారణాల రీత్యా సాలార్జంగ్ చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. సో ఇది మొత్తం కూడా నిజాం రాజకీయ చరిత్రకు సంబంధించినటువంటి విషయం. అంటే నిజాం రాజకీయ చరిత్రలో నిజాంల గురించి, పరిపాలన గురించి డిస్కస్ చేసినాం. దీంతో మనకు ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మనం రేపటి క్లాస్లో 2వ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. తిరిగి రేపటి క్లాసులో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.